రేపటి రేపటి దినంకి గారు కంప్లీట్ అవుతుంది. ఆ పని విషయమే ఆ ప్రేయర్ కొరకు నేను మా విలేజ్ వెళ్తున్నాను. ఇంట్లో నాకు హస్బెండ్ హెల్త్ బాగాలేనప్పుడు ప్రతి ఒక్కరు మా కుటుంబం ఒక్కరికి ఎంతో భారంగా నాకు మరి వారు ఆదరించిన తీరు నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేదు. నేను ప్రయాణిస్తున్న ఆ టైంలో నిజంగా ఇప్పుడు నా పెద్ద కుటుంబంలో దేవుడు ఇచ్చిన విధంగా భావిస్తున్నాను. ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ఇప్పటికీ నా కొరకు ప్రార్థిస్తున్నాను. కలిసి రాగలదు సందులో ప్రార్థించి నాకు మంచి అవకాశం మీకే వదనాలు ఏర్పరచుకోండి. మరి అనేకులకు తండ్రి నాయన ఎంతగానో బలపరుస్తూ ఆదరిస్తూ నాయన ఒకరినొకరు నా తండ్రి కొనుక్కొల్పుకుని దేవా ఒకరి పక్కన ఒకరు భారం దక్కించి కుటుంబంగా ప్రభా తండ్రి అది పెయిన్ అయినా హ్యాపీనెస్ అయినా జాయ్ అయినా ప్రభా అయినా మేము కుటుంబంగా దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి నేను మీరు అనుగ్రహించిన మంచి ఫెలోషిప్ కొరకు మీకు కృతజ్ఞతలు చెప్తున్నాను. ప్రతి ఒక్కరి ఏది దేశం కొరకై జాయిన్ ఆ రీతిగా ఎదిగి ఫైనాన్షియల్ మరి మన జీవితంలో కూడా మిమ్మల్ని ద్వారా మరి క్రీస్తుని చూపించగలిగినట్టు సహాయం చేయమని ఎదుగుతున్నాం. నేను మరి తండ్రి ఆచారంగానైనా మరి అలవాటు ప్రకారంగానైనా మనం జాయిన్ అవ్వడం తాగుతున్న ప్రభా నీ యొక్క ఉద్దేశం తప్పకుండా నీ మాటలు వినడానికి మా పక్షం ఉన్నది ప్రభా. ఆ మాటలు విని అయినా మేము ఫలించి అనేకులకు మరి ఉపయోగకరంగానే మా తండ్రి జీవనకరంగా ఆయన వినించిన ప్రతి మాటని మా ఫలింపచేయమని నేను మీ దాసులను ప్రభా ఈ సమయంలో నేను మాటలు అందించిపోతుండగా చాట్ని మరుగుపరిచి దేవా ఏ ఆత్మీయ తెలియదు వచ్చినతో ప్రభా ఆ ఆత్మతో మాట్లాడండి, ఆదరించండి, బలపరచండి, హెచ్చరించండి ప్రభా నా దేవ ధైర్యపరచండి. మీ సన్నిధిలో ప్రార్థిస్తూ సమస్త విజ్ఞానంత ప్రభావంలో మీకు చెల్లిస్తూ రావాల్సి వారిని తీసుకుని రమ్మని మా అందరి చుట్టూ మీ అగ్ని ఆహారంగా ఉంచి పెట్టబడిన వార్తలు ఫలింపచేసి అభివృద్ధి పరచండి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అన్నారు. స్వరూపన్న ప్లీజ్ అన్న. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. దేవుడు తన మహాకృపను బట్టి ఈరోజు ప్రాతకాల జూమ్ మీటింగ్ లో మనకు వాక్యాన్ని అందించబోతున్నటువంటి సహోదరి సిస్టర్ అమృతరావు గారు మనకి సుపరిచితులేనండి. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం సహోదరి అమృతరావు గారు గ్రేట్ గాడ్ గేస్ మినిస్ట్రీ మచిలీపట్నం నుండి మనకి ప్రతిసారి కూడా మనకు వాక్యాన్ని అందిస్తా ఉన్నారండి. వెల్కమ్ టు సిస్టర్ గారు, ప్లీజ్ అమ్మా. వందనాలండి, అందరికీ వందనాలు. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నా వాయిస్ క్లియర్ గా ఉందండి? వాక్య ధ్యానంలోనికి వెళదాం. వాక్య ధ్యానంలోనికి వెళ్ళుటకు నేను చెప్తున్నటువంటి వాక్యానికి ముందు నేను ఒక ప్రశ్న ద్వారా ఈ యొక్క వాక్యాన్ని ప్రారంభించాలని నేను అనుకుంటూ ఉన్నాను. అదేమనగా, మన జీవితంలో జరగబోయేటువంటి విషయాలు కానీ, మనం ఆశిస్తున్నటువంటి విషయాలు కానీ, లేదంటే మనం ఏమి మన జీవితంలో కానీ, మన కుటుంబంలో ఉన్నటువంటి మన యొక్క కుటుంబ సభ్యుల విషయంలో కానీ కొన్ని అనుకుంటూ ఉంటాం. బిడ్డల విషయం కానీ, వాళ్ళ భవిష్యత్తు విషయంలో కానీ, అవన్నీ కూడా ఏం జరుగుతాయి అనేటువంటి ఒక అవగాహన మనకు ఉంటుందా అండి? ఏం జరుగుతుంది మనకి మన జీవితంలో వచ్చే సంవత్సరం కానీ, లేదంటే వచ్చే 6 నెలల్లో కానీ, లేదంటే
ఇంకా ఇంకా 3-4 years లో కానీ మన జీవితంలో ఏం జరుగుతుంది అనేటువంటిది మనకు తెలుసా? తెలియదు. ఏం తెలియదు. ఏం జరిగినా దేవుని చిత్తం జరగనిలే అనుకుంటాం. అవును. మన జీవితంలో ఏం జరుగుతుందో కూడా మనం చెప్పలేం. మన బిడ్డల విషయంలో కూడా ఏం జరుగుతుంది అనేటువంటిది మనం చెప్పలేం. అంతేకాదు, అంతవరకు ఎందుకండి, మన ఒక గంటలో అంటే ఇప్పుడు మన 5:30 అయింది టైము, 6:30కి మన జీవితాల్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు కదండి. అది చాలా సత్యమైనటువంటిది. అయితే మనకి మన ఎడల లేదంటే మన జీవితంలో ఏం జరుగుతుంది అనేటువంటి దేవుడికి తెలుసా అండి? తెలుసు. అన్నీ తెలుసు. దేవుడికి అన్ని తెలుసు. మనము అసలు మన పుట్ట క్రితము కూడా మన ఎడల దేవుడు ఆలోచనలు కలిగి ఉన్నాడు. ప్రభు నామమున మహిమ కలుగును గాక కదండి. మన పుట్ట క్రితమే ఈ యొక్క గర్భములో ఈ ఫలానా వ్యక్తిని మరి నేను సృష్టించాలి లేదంటే నేను నిర్మించాలి అనేటువంటి ఆలోచనలు దేవుడు కలిగి ఉన్నాడు. అంతేకాదు, దావీదు భక్తుడు కూడా, నేను నీ యొద్ద నుండి నేను ఎక్కడికి వెళ్తాను ప్రభువా, నేను ఆకాశం దగ్గరికి వెళితే నువ్వు అక్కడ ఉన్నావు, నేను పాతాళంలో ఉంటే నువ్వు అక్కడ ఉన్నావు అనేటువంటి ఒక ఎక్స్పీరియన్స్ తో అక్కడ దావీదు కూడా పలికినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. అయితే మన గురించి దేవుడు ఏ ఆలోచనలు కలిగి ఉన్నాడు అనేటువంటి తెలుసుకోవడం మనకు చాలా ఆసక్తిగా ఉంటది కదండి. మన ఎడల అంటే మన ఎడల దేవుడు ఏం కలిగి ఉన్నాడు. నేను ఒక 10 రిక్వెస్ట్లు దేవుడికి మరి తెలియజేసుకున్నాను. నా వ్యక్తిగత జీవిత విషయంలో కానీ, నా భర్త విషయం, లేదంటే నా భార్య విషయంలో, లేదంటే నా బిడ్డల విషయంలో, మేము కొనుక్కునేటువంటి ఇళ్ళు స్థలాలు, లేదంటే వెహికల్స్ గురించి, లేదంటే ఇంకా మన జీవిత విధానం అంతట్లో కూడా దేవుడు ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడు అని తెలుసుకోవడం మనకు చాలా ఆసక్తిగా ఉంటది కదండి. తెలుసుకోవాలని తెలుసుకోవాలి అని అనుకోవడం మనకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది, ఆశ కూడా ఉంటది. అయితే మనం కాదు కానీ అవిశ్వాసులైనటువంటి వారు చాలా మంది ఈ జ్యోతిష్కం దగ్గరికి వెళ్తారండి. జ్యోతిష్కాల దగ్గరికి వెళ్తారు. ఈ విధముగా ఈ రోజుల్లో అయితే అవి చాలా వివిధ రకాలుగా తయారైపోయినాయండి. నక్షత్రాలు చూసి చెప్పేవాళ్ళు ఉన్నారు, చేతులు చూసి చెప్పేవాళ్ళు ఉన్నారు, కాళ్ళం చూసి చెప్పేవాళ్ళు ఉన్నారు, చిలకని తీసుకుని వచ్చి చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా చాలా రకరకాలు ఉన్నాయండి. మరి మీకు అంత అవగాహన ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ చాలా వివిధ రకాలైనటువంటి ఈ రోజుల్లో చెప్పడానికి చాలా మంది వెళ్తూ ఉంటారు. ఎందుకు ఆ భవిష్యత్తు ఏం జరుగుతుంది, నా బిడ్డల విషయంలో ఏం జరగబోతుంది, లేదంటే నేను ఇలా అనుకుంటున్నాను అది ఏం జరగబోతుంది అనేటువంటి తెలుసుకోవడం మనిషిగా ఒక ఆసక్తి చాలా మందికి ఉంటుందండి. అయితే మనమైతే అలాంటివి చేయము, కానీ మరి మన దేవాది దేవుడు ఏమనుకుంటున్నాడు అనేటువంటి ఆలోచన మీలో మరి ఎంతమందికి వచ్చిందో నాకు తెలియదు, కానీ దేవుడు నా గురించి ఏమి ఆలోచిస్తున్నాడు, నా ముందు జీవితంలో ఏమని నేను ఏం చూడబోతున్నాను అనేటువంటిది నాకు ఒకసారి కలుగుతూ ఉంటుందండి. అయితే స్పష్టముగా దేవుడు ఒక వాక్యము ద్వారా మన గురించి తెలియజేస్తున్నటువంటి మాటలు చదువుకో క్రితము చిన్న ఫ్యూ సెకండ్స్ చిన్న ప్రార్థన చేసుకుందాం. నేను కూడా వ్యక్తిగతంగా ప్రభు యొక్క సహాయాన్ని అడుగుతాను. చిన్న ప్రార్థన. తండ్రి అయిన దేవ పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. మా ఆశ్రయ దుర్గమును మహోన్నతుడైనటువంటి ఘననామాన్ని నీకు ప్రభువా నాయన వెలలేని స్తోత్రాలు చెల్లించుకొంచు. ఈ వాక్య ధ్యానంలో ప్రభువా నీ సహాయాన్ని అడుగుచున్నాము తండ్రి. నీ చిత్త ప్రకారం ప్రభువా నీ ఆత్మశక్తితో నా ప్రభువా ఈ వాక్య ధ్యానాన్ని ప్రభువా మీరే నడిపించమని ఈయన దాసురాలను ప్రభువా నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నా ప్రభువా నీవే మాట్లాడమని యేసే నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అయితే మరి స్పష్టముగా మరి దేవుడు తెలియజేసినటువంటి వాక్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మీరందరూ కూడా మీ యొక్క బైబిల్ తెరిచి ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం చదువుకున్నామండి. ఎవరు చదువుతారా? నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు.
చాలండి. చూసారండి ఎంత స్పష్టముగా ఈ ఉదయకాల సమయంలో మన జీవితం గురించి, మన బిడ్డల విషయంలో కానీ అన్ని ఎవరైతే ఈ వాక్యాన్ని నమ్ముతారో, ఎవరైతే ఈ వాక్యం మీద ఆధారపడతారో, ఎవరైతే ఈ వాక్యం మీద మరి ఆ వాక్యాన్ని ఒక వాగ్దానముగా, దేవుడిచ్చిన వాగ్దానముగా ఎవరైతే ముందు పెట్టుకుని వెళ్తారో వాళ్ళందరికీ గొప్ప ఆదరణ ఇచ్చేటువంటి వాక్యం అండి. వాక్యం ఏంటంటే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. మనకు తెలియదండి. నేను చెప్పాను కదా, కొన్ని నిమిషాల్లో మన జీవితాల్లో ఏమవుతుందో మనకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. అంతేకాదండి, కొన్ని నిమిషాలు కాదు, మనం చనిపోయేంత వరకు కూడా మన జీవితాలలో ఏం జరుగుతుందో ప్రభువుకు తెలుసు. అవి కూడా ఏమంటున్నాడండి ప్రభు, అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు మనకి ధైర్యం ఇస్తూ మరి రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైనటువంటి ఉద్దేశాలే కానీ హానికరమైనటువంటివి కావు. హానికరమైనటువంటి ఉద్దేశాలు దేవుడు ఎప్పుడు కలిగి ఉండడండి మన ఎడల. మనం చూడండి, మన యొక్క బిడ్డల విషయంలో వాళ్ళు చెడిపోవాలి, వాళ్ళకి మార్కులు తక్కువ రావాలి, వీళ్ళకి మరి మంచి ఉద్యోగం రాకూడదు, చిన్న ఉద్యోగం రావాలి అనేటువంటి ఆలోచనలు ఎవరైనా కలిగి ఉంటారండి? ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా కలిగి ఉండరు. మరి అలాంటిది మన పరలోకపు తండ్రి మనకు కని మనల్ని పెంచి మన ఎడల మరి అద్భుతమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి ఆ దేవాది దేవుడు మన కొరకు సమస్తము ఇచ్చినటువంటి ఆ దేవాది దేవునికి మేలుకరమైన ఉద్దేశాలే ఉంటాయి. మేలుకరమైనటువంటి ఉద్దేశాలు, సమాధానకరమైనటువంటి ఉద్దేశాలు ఉంటాయి. అవి హానికరమే కావని ధైర్యముగా మనలను ఈ వాక్యము ద్వారా మరి దేవుడు మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడండి. మరి ఇదే యెహోవా వాక్కు, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క మన ఎడల ఆయనకున్నటువంటి మరి ఆలోచనలు వాక్య ప్రకారము తన యొక్క భక్తుల ద్వారా, తన ప్రవక్తల ద్వారా దేవుడు తెలియజేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే మీరు నాకు మొరపెట్టుదురేనని, మీరు నాకు ప్రార్థన చేసు వత్తురేని నేను మీ మనవి ఆలకించును. మీరు నాకు మొరపెట్టడానికి వస్తారు, అంతేకాదు మీరు ప్రార్థన చేయడానికి వస్తారు, అప్పుడు నేను నీ మొర ఆలకింతును. అక్కడేమో మొట్టమొదటి వాక్యములో అవి హానికరమైనటువంటివి కావు, మేలుకరమైనవే. అంతేకాదు ఆ మేలుకరమైనటువంటి వాగ్దానాలలో నిరీక్షణ మనము కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తూ, మీరు నా యొద్దకు వచ్చినప్పుడు, ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు, మొర్ర పెట్టడానికి వచ్చినప్పుడు నేను నీ మనవి ఆలకింతును. ప్రభునామమున మహిమ కలుగును గాక. చూడండి, రెండవ అంశముగా మీ మొరను నేను ఆలకిస్తాను, మీ యొక్క ప్రార్థనను నేను అంగీకరిస్తాను అని చెప్పేసి మరి చెప్పాలంటే, కరెక్ట్ గా చెప్పాలంటే 4వ మాటగా ఇక్కడ చెప్తున్నాడు. మొట్టమొదటిది ఏంటంటే మేలుకరమైనటువంటిది, రెండవది ఏంటంటే మీకు నిరీక్షణ కలిగినట్లుగా, మరి హానికరమైనటువంటివి కానే కాదు, అవన్నీ కూడా మేలుకరమైనవి చెప్పారు. ఆ తర్వాత మీరు ప్రార్థన చేయడానికి వస్తారు, నాకు మొరపెట్టినప్పుడు నేను నీ మనవి ఆలకింతును అని చెప్పి ఈ యొక్క 4 వాగ్దానాలు దేవుడు మనకిచ్చి ఉన్నాడు, దేవుడు ఇచ్చి ఉన్నాడు. అయితే ఈ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలి. దేవుడు మన ఎడల ఆయనకు కలిగినటువంటి మేలుకరమైనటువంటివి మరియు ఇంకో మాట ఉంది కదండి ఇక్కడ, నిరీక్షణ కలిగినట్లుగా. మనం నిరీక్షణ కలిగి ఉన్నప్పుడైతే ఆయన ఉద్దేశించినటువంటి సంగతులన్నీ కూడా, సమాధానకరమైనటువంటివన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే మనం ఏం చేయాలనేటువంటిది ఇక్కడ మనకి దేవుడు తెలియజేస్తున్నాడండి. దేవుడు అద్భుత రీతిగా మరి వాగ్దానాలు ఎలా నేను చేస్తాను, మీ ఎడల నాకున్నటువంటి ఆలోచనలు, మీ ఎడల నాకున్నటువంటి తలంపులు అవన్నీ కూడా మరి తెలియజేస్తూ అవి ఎలా పొందుకోవాలనేటువంటిది ఇక్కడ స్పష్టంగా రాసి ఉన్నారండి. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే ఈ వాగ్దానాలను ఎత్తి పెట్టుకుంటాం. ఈవెన్ ఇప్పుడు మా ఇంట్లో కూడా ఈ యొక్క వాగ్దానము ఫ్రేమ్ కట్టి ఉన్నదండి మా ఇంట్లో కూడా. ఎందుకంటే చాలా సంవత్సరాల కిందట ప్రభు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడి ఉన్నారు. అందుకనే నేను ఈ యొక్క వాక్యాన్ని కొనుక్కొని అది పెట్టుకొని ఉన్నాను మా ఇంట్లో వాల్కి. అయితే చూడండి, ఈ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలని మనం సంతోషపడతాం, మరి ఆశపడతాం, లేదంటే మనం ఎంతో ఎదురు చూస్తూ ఉంటాం. అయితే అవి ఎలా నెరవేర్చబడాలి నా జీవితంలో,
నా కుటుంబ సభ్యుల విషయంలో ఎలా నెరవేర్చబడాలి అనేటువంటిది దేవుడు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారండి. అది మనం చూద్దాం. మనం ముఖ్యముగా తెలుసుకోవలసినవి ఇవేనండి. ఎప్పుడు కూడా ఈ వాగ్దానాల దగ్గర కానీ, లేదంటే ఇతర విషయాల్లో కానీ, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలే కానీ, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కానీ మన జీవితంలో నెరవేర్చబడాలంటే అవి ఎలా నెరవేర్చబడాలనేటువంటి విషయాలు కూడా దేవుడు స్పష్టంగా రాస్తాడండి. చాలా అద్భుతముగా దేవుడు స్పష్టముగా రాస్తారు. కానీ అవి మనం విడిచిపెట్టేస్తాం. ఎంతసేపు ఇదే ఈ ఒక వాగ్దానం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాగ్దానమే మనకు ఉందనుకోండి. ఈ వాగ్దానమే నా కొరకు ఆయన ఉద్దేశించిన సంగతులు దేవుడు తెలుసు, అవి మేలుకరమైనవి, అవి సమాధానకరమైనవి గనక అదే పట్టుకుంటాం. కానీ ఆ మేలుకరమైనవి, సమాధానకరమైనటువంటివి మన జీవితంలో జరగాలి అంటే మనం ఏం చేయాలనేటువంటి విషయం మాత్రం మనం మర్చిపోతాం. ఎప్పుడు కూడా మర్చిపోవడమే కాదండి, దాని మీద ధ్యాస ఉంచం. అది ఎలా ఏం చేస్తే నేను పొందుకుంటాననేటువంటి ఒక ఆలోచన మనము కలిగి ఉండం మోస్ట్లీ. కనుక చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు తర్వాత 13వ వచనం అండి, చదువుతారండి ఎవరన్నా? మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. చూసారండి, మీరు నన్ను వెదకాలి. మొట్టమొదట ఏం చెప్తున్నాడు దేవుడండి? మీరు నన్ను వెతకాలి. అదొక మొట్టమొదటి కండిషన్. ఇప్పుడు ఏదైనా అండి, ఒక ఉద్యోగం అవనివ్వండి, ఒక వస్తువు మనం కొనుక్కోవాలి, ఒక స్థలం మనం కొనుక్కోవాలి, లేదంటే ఒక బట్టలు మనం ఏదైనా సరే ఒకటి మనం చెయ్యాలని అంటే మనం కొన్ని చేయాలి కదండి. ఇప్పుడు బజార్ వెళ్ళాలి, ఇప్పుడు ఆన్లైన్లో లేదంటే ఆన్లైన్లో మనము ఆర్డర్ ఇవ్వాలి, లేదంటే ఒక స్థలం కొనుక్కోవాలంటే అది ఎంత అని కనుక్కోవాలి, దానికి డబ్బులు కట్టాలి. ఆ డబ్బులు కట్టాలంటే మరి చెక్ రూపాయలు అవనివ్వండి, క్యాష్ అవనివ్వండి, ఇవన్నీ కొన్ని పనులు ఉంటాయి కదండి. ఆ పనులన్నీ మనం చేస్తేనే మనం అనుకున్నది జరుగుతుంది. అలాగే ఇక్కడ దేవుడు కూడా మన జీవితకాలం అంతయు సమాధానకరమైనవి, మేలుకరమైనటువంటి ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలంటే మొట్టమొదటగా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీరు నన్ను వెదకండి. అయితే దేవుడిని వెతకడం ఏంటండి? దేవుడిని వెతకడం అంటే మీరు మీ అందరూ కూడా మీ యొక్క ఆలోచనలు దయతో నాకు తెలియచేయవలసిందిగా మీకు ప్రభు పేరట మనవి చేస్తున్నాను. నాకు కూడా చాలా సంవత్సరాల కిందట ఈ వాక్యం అర్థం అవ్వలేదండి. దేవుడిని వెతకడం ఏంటి? దేవుడు దాక్కున్నాడా? దేవుడు దాక్కున్నాడా? లేదంటే ఎందుకు వెతకాలి దేవుడిని? అసలు వెతకడం అంటే ఏంటి? ఇది మనం తెలుసుకోవాలండి. ఇది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం పొందుకోబోయేటువంటి ఆశీర్వాదాలకి ఒక క్లాజ్ పెట్టాడు దేవుడు. ఇక్కడ ఒక ప్రిన్సిపల్ పెట్టాడు, ఒక కండిషన్ పెట్టాడు. బ్లెస్సింగ్స్ ఆల్వేస్ రిలేటెడ్ విత్ ద కండిషన్స్. చూడండి ఇక్కడ కండిషన్, మీరు నన్ను వెతకాలి. వెతకడం అంటే ఏంటి? మీరు దయతో మీరు తెలియచేయవలసిందిగా మీకు ప్రభు పేరట మనవి చేస్తాను. వెతకడం అంటే ఏంటండి? మన మైండ్ ఆయన మీద నిలపటానికి ప్రయత్నం చేయటం అని అనుకుంటున్నాను సిస్టర్. ప్రయత్నం చేయాలి. ఓకే. ఆయన ప్రేమ ఎంత ఎత్తుగా ఉందో, ఆయన ప్రేమ మన ఎడల ఎంతగా ఉందో అది తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను తండ్రి. ఇంకేమన్నా చెప్తారా? ఆయన మన సృష్టికర్త కాబట్టి, మనం సృష్టించడానికి మన గురించి సమస్తం తెలుసు కాబట్టి ప్రతి దానికి ఆయన దగ్గర మనం వెతుక్కోవాలి. కన్సిస్టెన్సీ ఇన్ ఫాలోయింగ్ హిమ్, కంటిన్యూల్ గా కన్సిస్టెన్సీగా ఫాలో అవ్వాలి. ఇంకెవరైనా చెప్తారా? మన ఆత్మీయ దర్శనాన్ని వీడి దేవుణ్ణి వెతకాలి. ఇంకెవరు చెప్తారండి? ఆయన ఈ లోకంలోకి వచ్చి 33 సంవత్సరాలు జీవించి మనందరికీ రక్షణ అనుగ్రహించి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వానికి కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకని ఆయన వెతకాలి. మనం 53:2 ఉంటుందండి కీర్తనల గ్రంథంలో, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని. దేవుడు నరులను పరిశీలిస్తున్నాడట.
ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. దేవుడు కూడా చూడండి ఎంత స్పష్టంగా వాక్యం ద్వారా పరిశీలనగా దేవుడు ఎవరన్నా నా గురించి వెతుకుతారేమో అనేసి చూస్తున్నారంట దేవుడు. అంటే చూడండి, ఇది వెతుకుట అంటే ఏంటి దేవుని బిడ్డారా? నాకు చాలా కాలం అంటే నేను ఆల్మోస్ట్ ఈ వాక్యం గురించి 7 months అన్న నేను ధ్యానం చేశానండి. నాకు ఎందుకంటే ఇది కొన్ని విషయాలు నాకు అర్థం అవ్వకపోతే నేను దాని గురించి చాలా స్టడీ చేస్తాను. స్టడీ అంటే వాక్యం చదవడం లేదు కమెంట్రీస్ చదవడం అట్లా కాదండి. దేవుని ఉద్దేశం ఏమై ఉంటుంది అని చెప్పేసి ప్రభువుని అడుగుతా నేను. ప్రభు ఈ వాక్యం ఏంటి ప్రభు? ఇప్పుడు మనందరికీ తెలుసండి, మనం వివిధ రకాలుగా మీ యొక్క అభిప్రాయాలు తెలియజేశారు. కానీ ఇది అన్యులకు మనం అసలు ఎలా చెప్పాలి? ఈ మాటని వెతకడం అంటే ఏంటని చెప్పాలి. ఒకవేళ అడిగారు అనుకోండి, ఒక అన్యులు వెతకడం అంటే ఈ వాక్యం చదివారు, మనల్ని ఎవరిని అడిగారు, మాకు తెలియట్లేదని ఏంటంటే మనం చెప్పగలిగేటువంటి స్థితిలో ఉండాలి. దేవుని వెతుకుట అంటే అర్థం ఏంటంటేనండి, దేవునికి ఏది ఇష్టమో అని మనం తెలుసుకోవాలి. అదేనండి దేవుని వెతకడం అంటే. దేవునికి ఏది ఇష్టము, లేదంటే దేవునికి కష్టపెట్టేది మన జీవితము ద్వారా, మన మాటల ద్వారా, మన యొక్క జీవిత విధానము ద్వారా దేవునిని కష్టపెట్టేటువంటి ఏంటి, దేవునిని సంతోషపెట్టేటువంటివి ఏంటి అని మనం తెలుసుకోవాలి. దేవుని వెతకడం అంటే అదేంటి. ఆయన లేఖనాల ద్వారా, ఆయన వాక్యాల ద్వారా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మనం తెలుసుకోవాలండి. అంటే మనం దేవుడు ఈ లోకానికి మానవుడుగా దేవుడు ఈ లోకానికి వచ్చాడు, ఆయన బోధలు చేశారు, స్వస్థపరిచారు, మన గురించి మరణించారు, తిరిగి లేచారు, తండ్రి కుడిపార్శ్వం మీద కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఇది ఒక్కటే కాదండి, ఇది నేను అనుకోడు, ఇది ఈ అంశం మేబీ 10%. మిగతా 90% ఏంటి మనం తెలుసుకోవాలి ఆయనంటే, ఆయనకి ఏది ఇష్టమో మనం తెలుసుకోవాలి. ఆయన మన జీవితము ద్వారా ఆయనని ఏ విధముగా సంతోష పెట్టాలి అని మనం తెలుసుకోవాలి. మనము ఏం చేస్తే దేవునిని మనము కొనియాడడానికి కానీ, ఘనపరచడానికి కానీ, మనం ఏం చేస్తే దేవుడు మహిమపరచబడతాడు, మనం ఏం చేస్తే దేవుడు సంతోషిస్తాడు, మనం ఎలా ప్రవర్తిస్తే దేవుడు మన ఎడల ఆయన హృదయము సంతోషపడుతుంది అనేటువంటి విషయం తెలుసుకోవడమే దేవుని వెతుకుట అండి. దీంట్లో మరి ఎక్కడ కూడా నేను అనుకోవడం, దీని విషయంలో మీకు ఎక్కడ కూడా ఒక అనుమానం కానీ, ఐ థింక్ యు ఆల్ అగ్రీ విత్ ఈ స్టేట్మెంట్. మీ అందరు కూడా మీరు ఏకీభవిస్తున్నారని నమ్ముతూ ఉన్నాను. దేవుని వెతుకుట అంటే అదేనండి. అంటే ఏంటంటే ఇండైరెక్ట్ గా మనం అసలు వాక్యాన్ని జాగ్రత్తగా చదువుకోవాలి, జాగ్రత్తగా. అందుకనే మరి పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలనగా తెలుసుకోనండి అని చెప్పేసి వాక్యం. పరిశీలనగా చదువుకోవడం అంటే ఏంటండి? దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు నన్ను ఏం సరి చేసుకోమంటున్నాడు, దేవుడు మనల్ని ఏం చేయమంటున్నాడు అనేటువంటి విధముగా మన వాక్యాన్ని చదువుకోవాలండి. అందుకని ఎప్పుడూ కూడా దేవుని యొక్క మనస్సును మనం తెలుసుకోవడం చాలా చాలా అవసరం. అదే దేవునిని వెతుకుట అంటే. మన పిల్లలు ఎవరన్నా హాస్టల్ నుంచి వచ్చారనుకోండి, బయట నుంచి చదువుల కోసం వెళ్ళి సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటారు. వాళ్ళకి ఇష్టమైనటువంటివన్నీ వండుతాం, వాళ్ళకి ఇష్టమైన బట్టలు కొంటాం. వాళ్ళు వచ్చి ఆ ఇష్టమైనటువంటి బట్టలు వేసుకుని మనం వండినటువంటి ఇష్టమైనటువంటి ఫుడ్ని వారు తింటూ ఉండంటే మనం చూసి ఆనందిస్తాం కదండి. అలాగే పరలోకపు తండ్రి ఎందుకు మన ఆ బిడ్డల గురించి మనకు తెలుసు, వాళ్ళకి ఏది ఇష్టమో తెలుసు. ఎగ్ ఇష్టమా, లేదంటే పప్పు ఇష్టమా, లేదంటే ఇంకోటి ఇష్టమా అని మనకు తెలుసు కనుక వారిని సంతోష పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తాం. అట్ ద సేమ్ టైం దేవుణ్ణి కూడా మనం సంతోష పెట్టాలి అని అంటే ఆయన గురించి మనం తెలుసుకోవాలి. ఆయనను వెతుకుట అంటే అదే దేవుని బిడ్డలారా. మొదటి ప్రిన్సిపల్ ఇక్కడ దేవుడు చెప్పినాడు. రెండవ ప్రిన్సిపల్ చదవండి అమ్మా. పద్నాలుగు 13 అమ్మా. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. హల్లెలూయా. చూడండి, పూర్ణ మనస్సుతో, రెండో పాయింట్, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. హల్లెలూయా. ఆయన కనపరుచుకుంటారండి, కనుగొందురు ముందుగా. అప్పుడు మనం ఆయనను కనుగొంటామంట.
వెతకడం అంటే నేను ఇందాక చెప్పాను, ఈ విధముగా దేవుడిని మనం వెతికి లేఖనాలు చదువుకుంటూ ఆయన మనస్సును మనం అర్థం చేసుకుని ఆయనకి ఇష్టమైనది చేసినప్పుడు తర్వాత మళ్ళా మనం పూర్ణ మనస్సుతో ఆయన గురించి మనం విచారణ చేసినప్పుడు ఆయన మనల్ని మనం కనుగొంటామంటాడు. లేదంటే మనం కనుగొన్నట్టే కదండి లెక్క. ఉట్టిగా ప్రార్థనలు అంటే మనం గురించి కాదు, నేను చెప్తున్నాను మామూలుగా. కనుగొనడం అనేటువంటి ఒక యాక్సెప్ట్ కానీ ఒక ఇది కానీ ఎలా జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా దేవుడు తెలియజేసింది. పూర్ణ మనసుతో మనం ఆయన విచారణ చేయాలంట. పూర్ణ మనసు అంటే అర్థం ఏంటండి? ఈ విషయం చాలా చోట్ల దేవుడు రాస్తున్నారు. హోల్ హార్టెడ్ కదండి. పూర్ణం అనేటువంటి స్వీట్ మనకందరికి తెలుసు. మనందరూ చాలా మంది మోస్ట్లీ ఆ స్వీట్ ఇష్టపడతారు, పూర్ణాలు కదండి. ఆ పేరు ఎందుకు వచ్చింది దానికి? ఎందుకు వచ్చిందండి ఆ పేరు అంటే, ఆ స్వీట్ ఆ హార్ట్ మిళితమైనటువంటి దానినే పూర్ణం అని అంటారు కదా. అన్నిటికీ చాలా స్వీట్స్ పేర్లు ఉన్నాయి. ఈ పూర్ణము అనేటువంటి స్వీట్కి ఎప్పుడు మరి ఆ యొక్క పేరు సార్థకం అవుతుంది. సార్థకం అవడం అంటే ఆ పేరు ఎప్పుడు కరెక్ట్ గా దానికి అతుకుద్ది అని అంటే, దాని లోపల ఉన్నటువంటి స్వీట్ ఆ బయట ఉన్నటువంటి నినపకుండే రెండు కలిస్తేనే అపూర్ణంగా పిలువబడుతుంది. మనం కూడా దేవునిని ఆరాధించేటువంటి విషయంలో, ఆయనను సేవించేటువంటి విషయంలో, ఆయనకు ప్రార్థన చేసేటువంటి విషయంలో పూర్తిగా మనము ఆయన మీద ఆధారపడాలండి. లేదంటే పూర్తిగా ఆయనను ఆరాధించాలి. ఈ రోజున చాలా మంది నేను గమనిస్తున్నాను సంఘ బిడ్డల దగ్గర కానీ, చాలా మందికి హోల్ హార్టెడ్ ఆరాధన లేదండి. ప్రార్థన కూడా హోల్ హార్టెడ్ గా చేయట్లేదు. ఏదో మొక్కుబడిగా వెళ్ళాలి కదా ఆదివారం అనేటువంటి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, ఏదో చెయ్యాలి కదా అని చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, ఏదో వాక్యం చదువుకోవాలి కదా కొద్దిగా ఏదో చదువుదాం అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ విధమైనటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది కనపడుతున్నారండి. ఇది ప్రభువుకు తెలుసు కనుకనే అనేక మార్లు బైబిల్ గ్రంథంలో ఈ పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో నన్ను సేవించండి అని దేవుడు అందుకనే తెలియజేశాడు. మనము కూడా దేవుని బిడ్డలారా, దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు పూర్ణ హృదయం మనకు ఉండాలి. మొట్టమొదటి వెతకాలి. రెండవది పూర్ణ హృదయముతో, అంటే మన ధ్యాస ఎక్కడో ఉండి ఏదో నామకార్థమైన వాక్యం చదవడం, నామకార్థంగా ఆరాధనలకు వెళ్ళడం, నామకార్థంగా ప్రార్థనలు చేయడం, ఇవన్నీ కూడా పూర్ణం అంటే 100% అనే దానికి రాదు. అయితే దేవుడు ఎప్పుడు మన ఎడల మన కనుదృష్టి మన మీద ఉంటుంది. ఎప్పుడు మన ప్రార్థనలు ఆయన ఆలకిస్తాడని అంటే కంప్లీట్ సరెండర్. కంప్లీట్ గా మనం సరెండర్ అయ్యి ఆయనకు మనము ఆయనలో కలిసిపోయేటువంటి విధముగా, ఒక పాలు నీళ్లు ఏ విధముగా కలిసిపోతాయో అదే విధముగా మనం ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభుతో మనం మాట్లాడుతున్నప్పుడు మనం ఆ విధముగా ఆయనలో కలిసిపోయేటువంటి విధముగా దేవుని ఆరాధించాలి. అప్పుడే అది పూర్ణం, అది 100% అని దేవునికి లెక్కలోకి వస్తుంది. చాలా మంది ప్రార్థన చేస్తుంటారు, ఏదో ఆలోచిస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, ఏదో ఆలోచిస్తూ ఉంటారు, దేవుని ఆరాధిస్తూ ఉంటారు, ఏదో ఆలోచిస్తూ ఉంటారు, మందిరంలో కూర్చుంటారు, ఏదో ఆలోచిస్తూ ఉంటారు. అది పూర్ణం కింద రాదండి. ఒకవేళ ఈ విధముగా మన యొక్క యాటిట్యూడ్ ఉంటే దేవుడు సమాధానకరమైన ఉద్దేశాలు మన ఎడల అవి నిరర్ధకమవుతాయండి. అవి నిరర్ధకమవుతాయి. దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను మీకు కనపరుచుకుంటా. నేను దేవాది దేవుడు సర్వశక్తిమంతుడు. ఈ అద్భుతమైన శక్తిగల సృష్టిని ఆయన మరి సృష్టించి దానిని ఏకరీతిగా పరిపాలించినటువంటి ఆ పరలోకపు తండ్రి, ఆ అంత గొప్ప దేవుడైనటువంటి ఆయన నేను మీకు కనపరుచుకుంటాను అని తెలియజేస్తున్నటువంటి మాటను మరి మనం ఎంత జాగ్రత్తగా అది మరి అవలంబించాలండి. ఎంత జాగ్రత్తగా మనము ఆయనను వెతకాలి, ఎంత జాగ్రత్తగా పూర్ణ మనసుతో ఆయనను ఆరాధించాలి అనేటువంటి విషయం మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డలారా. ఒక్క నిమిషం అండి, నాకు ఎంతవరకు ఉందండి టైము వాక్యం? 6:30 వరకు ఉంది మేడం, ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈ రెండు మాటలు, ఈ రెండిటిలోనే మన జీవితం ఉన్నది దేవుని బిడ్డలారా. ఈ 2 పాయింట్స్ లో కూడా
మన ఆత్మీయ స్థితి ఉంది. అంతేకాదు ఈ రెండిటి వలన కూడా మనము దేవుని యొక్క ప్రసన్నతను మనము చూడగలిగేటువంటి గొప్ప అవకాశం దేవుడు ఇచ్చాడు. ఇక్కడ చూడండి, మీరు నాకు ప్రార్థన చేయడానికి వస్తారు, మీరు విచారం చేయడలా మీరు నన్ను కనుగొందరు, అప్పుడు మనం ఆయన కనుగొంటాం. తర్వాత నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఎంత అద్భుతముగా వర్ణిస్తున్నాడో దేవుడు చూడండి. అప్పుడు మీరు కనుగొంటారు, అప్పుడు నేను మిమ్మలకు నేను కనపరుచుకుంటాను. కనపరుచుకుంటానంటే ఏంటంటే స్పష్టంగా మీతో నేను మాట్లాడతాను. స్పష్టముగా మీ యొక్క కొన్నిసార్లు మన యొక్క జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో మనం చాలా కన్ఫ్యూజ్ అవుతుంటామండి. చాలా ఏం చేయాలి, ఇది చేయాలా, అది చేయాలి, ఇది చేస్తే ఏమవుతుంది, అది చేస్తే ఏమవుతుంది మరి అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితులు ఉండి చాలా మంది చాలా ఫ్రస్ట్రేషన్ గా ఉంటారు చాలా మంది. అప్పుడు ఈ దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే ఆయన మనకు కనపరుచుకుని మనకి ఆయనే ఆలోచనిస్తారండి, మనకి ఆయనే నడిపిస్తారు. మన జీవితం అన్నీ కూడా ఆయన చిత్త ప్రకారం దేవుడు నడిపిస్తాడు. ఆయన కనపరుచుకుంటాను అంటున్నాడు. నేను మీరు అప్పుడే నన్ను కనుగొందరు అంటున్నాడు. ఆ తర్వాత నేను మిమ్మల్ని కనపరుచుకుంటాను అంటున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి ఆదరణ కలిగిన మాట దేవుడు పలుకుతూ ఉన్నాడండి. కానీ ఇవన్నీ బాగుంటాయి, కానీ మనం దేవునిని వెతకాలి. రెండవది పూర్ణ మనస్సు, ఈ రెండు మనలో ఉండాలండి. అందుకనే మరి దేవుడు కూడా తెలియజేసినటువంటి మాట మీరు ఒక్కసారి ద్వితీయోపదేశ కాండానికి వెళ్దామండి. 4వ అధ్యాయం 29వ వచనం ఎవరు చదువుతారండి? ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 29వ వచనం. కాబట్టి పైనున్న ఆకాశం అందును క్రిందనున్న భూమి అందును యెహోవాయే దేవుడనియు మరి ఒక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొను. నువ్వు ఎరగాలి, తర్వాత జ్ఞాపకము తెచ్చుకోవాలి. తర్వాత చదవండి. 4:29 చదివింది 39 29 4వ అధ్యాయం 39వ వచనం. 29 అమ్మా. సరే. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. చూసారండి, మళ్ళా ఇక్కడ ద్వితీయోపదేశ కాండములు అదే సేమ్ వాక్యం అండి. తర్వాత కూడా మరి ఆయన మీరు నా వైపు తిరగండి అని కూడా ఇక్కడ వాక్యములో ఉన్నది. నా వైపు తిరగండి, మీరు నా మాట వినాలి, నా వైపు తిరగాలి. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయుడు. మనం ఎప్పుడు కూడా నా చేయి విడవడు, నన్ను విడువడు, నన్ను ఎడబాయుడు, ఈ మాటలు చాలా ఆదరణకరంగా ఉంటే చాలా ధైర్యం ఇస్తాయి. కానీ ఎప్పుడు దేవుడు మనల్ని విడవకుండా ఉంటాడు, ఎప్పుడు మనకి ఎడబాయకుండా ఉంటాడు, ఎప్పుడు ఆయన మనలను కాపాడతాడు అనేటువంటి విషయం మనం మర్చిపోతున్నామండి. ఆ విషయం మర్చిపోతున్నాం మనం. నేను చెప్పాను కదా, ఒక సింపుల్ గా ఒకటి కొనాలి అని అంటే మనం అక్కడికి పలానా చోటకు వెళ్ళాలి. పోనీ అంత మీకు ఇంకా బాగా చెప్పాలంటే ఒక తాజ్ మహల్ చూడాలనుకుంటున్నారు. మీరు తాజ్ మహల్ చూడాలని అనుకున్నప్పుడు మీరు ఆగ్రా వెళ్ళాలి. ఆగ్రా వెళ్ళటానికి ప్రయాణము ఏర్పాట్లు చేసుకోవాలి. అక్కడ ఉండాలంటే హోటల్ బుక్ చేసుకోవాలి. మరి ఎప్పుడు రావాలి, ఎప్పుడు వెళ్ళాలి అని అన్నీ చేసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత తాజ్ మహల్ ఎక్కడుందో ట్యాక్సీనో ఒక ఆటోనో వేసుకుని వెళ్ళాలి, ఆ తాజ్ మహల్ చూడాలి. అప్పుడే కదండి మీలో ఉన్న డిజైర్ పూర్తవుతుంది తాజ్ మహల్ చూడాలనుకుని. లేదంటే తాజ్ మహల్ చూడాలి అనుకుని టికెట్లు బుక్ చేసుకుని ఆగ్రాలో దిగేసి అక్కడ హోటల్లో ఉండి చూడకుండా వచ్చేసి చేస్తే దాన్ని చూసినట్టు అంటారా అండి? చూసినట్టు ఉండదు. అదే విధముగా కూడా దేవుడు మనం కొన్ని దేవుడి విషయంలో మనం కొన్ని ఆలోచనలు మనం కలిగి ఉన్నాం. దేవుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చబడాలి అని మనం అనుకుంటాం. కొన్ని వాగ్దానాలు నేను చేసినట్లుగా మరి దాన్ని ఫ్రేమ్ గట్టి కూర్చుకొని ఆ గోడల మీద ఎలాడదీస్తాం. కానీ ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలంటే ఏం చేయాలనేటువంటి విషయం మాత్రం మనం మర్చిపోతున్నాం. ఆయన వెతకాలండి. ఆయనని వెతకుడు అనేటువంటి మన జీవిత కాలం అంతా కూడా ఉండాలి. అది మనం బ్రతికినంత కాలం ఆయన వెతకాలి. అది కూడా ఎలా అంటే
ఆయన ఆరాధించే విధానం పూర్ణ మనస్సుతో, ఎక్కడ కూడా ఒకటి కూడా తప్పిపోకుండా పూర్ణ మనస్సు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు పెట్టి మనం ఏదన్నా కొందామని అనుకుంటున్నాం అనుకోండి, 99,000 ఇస్తే అవుద్దా అండి? అది అవ్వదు కదా. అదే విధముగా దేవుడిని మనం పూర్ణ మనసుతో ఆయనను సేవించాలి, ఆరాధించాలి. మరి ఈ విధముగా చూసినప్పుడు దేవుడు ఒక వ్యక్తి గురించి తెలియజేసినటువంటి మాటను మీకు ఒక్కసారి తెలియజేస్తానండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము చదువుతాం ఒక్కసారి. 25వ అధ్యాయము 2వ వచనం చూద్దామండి. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించిన గాని ఒక్కసారి ఉండమ్మా. అతడు ఎవరు? అతడంటే అమాజ్య అనేటువంటి వ్యక్తి మరి గురించి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, అతడు అమాజ్య యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. యెహోవా దృష్టికి మన ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ, మనం వర్క్ చేసేటువంటి ప్లేస్ లో కానీ, మన బంధువుల దగ్గర కానీ, మన స్నేహితుల దగ్గర కానీ, దేవుని దృష్టిలో అంట యథార్థంగా ప్రవర్తించాడంట. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ అండి ఇది. ఇంతకంటే మించినటువంటి ఒక భరోసా ఇచ్చేటువంటి ఆత్మీయ జీవితం అంతకంటే మనకు లేదు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి, ఇక్కడ యథార్థముగా ప్రవర్తించడు కానీ పూర్ణ హృదయముతో ఆయన అనుసరింపలేదు. చూసారండి, అమాజ్య యథార్థంగా ఉన్నాను కదండి. నేను డబ్బుల విషయంలో చాలా యథార్థంగా ఉంటానండి, నేను జాబ్ విషయంలో చాలా యథార్థంగా ఉంటానండి, ఎక్కడ కూడా నేను అబద్ధవాడనండి, ఎక్కడ కూడా ఇతరులు నేను కష్టపెట్టే మాటలు నేను పలకనండి, ఎవరికి నేను నొప్పించనండి, ఎవరిని నేను బాధ పెట్టనండి, చక్కగా పాటలు పాడతాను, చాలా ప్రార్థన చేస్తాను, అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటి లేదండి. నేను ఈ వాక్యం చదివి చాలా ఆశ్చర్యపోయాను. మరి చూడండి, పూర్ణ హృదయముతో ఆయనను అనుసరించలేదు. అది కూడా కావాలి, ఇది కూడా కావాలండి. కారు కొనుక్కుంటే సరిపోదు కదండి, దానిలో పెట్రోల్ వేసుకోవాలి. ఆయనను అనుసరించలేదు పూర్ణ హృదయంతో. అమాజ్య వల్లే మనం ఉండకూడదండి దేవుని బిడ్డారా. ఎంత చేసినప్పటికీ కూడా మనం దేవుణ్ణి సేవించే విధానము పూర్ణంగా ఉండాలండి. దేవుణ్ణి సేవించే విధానము 100% అన్ని విషయాలు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన మనసు ఆయన మనసులో కలిసిపోవాలి. ఆ మందిరములో ఆయన సేవిస్తూ ఉన్నప్పుడు మనం కంప్లీట్ గా మన దృష్టి, మన మనస్సు, మన శరీరము, మన యొక్క కదలికలు అవన్నీ కూడా దేవునిలో లీనమయ్యేటువంటి విధముగా ఉండడమే మరి పూర్ణ హృదయముతో ఆయనను సేవించటం అండి. అయితే కాలేబు గురించి దేవుడు ఏం సాక్ష్యం చెప్తున్నాడు ఒకసారి మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 36వ వచనం అండి. యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడను చూడడు. అతడు కాలేబు తప్ప మరి ఎవడును చూడడు. ఎవడును చూడడు. అతడు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించాను గనుక అతడు దాన్ని చూచున్నాడు. చూసారండి, దేనిని చూశారు? దేవుడు ఏ యొక్క మరి అనుకున్నారు కాలేబు జీవితంలో, కాలేబు భవిష్యత్తులో కాలేబు ఏం చూడాలని అనుకుంటున్నాడు. ఎంతమంది 10 మంది వెళ్ళారు, కానీ అక్కడ మీరు మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు దేవుడు చూపించినటువంటి ఆ ప్రదేశాన్ని చూడలేకపోయారు. దేవుడు చూపించిన ప్రదేశం ఏంటంటే పాలు తేనెలు ప్రవహించు దేశము, అద్భుతమైనటువంటి దీవెనలు దాచిపెట్టినటువంటి ప్రదేశం. అది అద్భుతమైనటువంటి మరి ఆశీర్వాదములు, కాపుదల, సంరక్షణ అన్ని విధాలుగా కూడా మరి సమృద్ధి కలిగినటువంటి ఆ ప్రదేశమునకు మరి చాలా మందిని దేవుడు పంపించాడు. కానీ కాలేబు అంటండి మరి పూర్ణ మనస్సుతో దేవుణ్ణి సేవించాడు కనుక ఆ స్థలమును చూడడం అంటే మామూలుగా చూడడం కాదండి. ఇక్కడ వాక్యాన్ని మనం అర్థం చేసుకుందాం. అది దానిలో ఉన్న సమస్తమైన ఆశీర్వాదాలు
అనుభవించాడు. ప్రభు నామన మహిమ కలుగును గాక. మరికొకసారి చదువుదామండి వాక్యాన్ని. యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఉమ్, ఎవడును చూడడు. అతడు ఉమ్, పూర్ణ హృదయంతో, అతడు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన గనుక అతడు దాన్ని ఉమ్. చూచును. చూసారండి, అతడు అడుగు పెట్టినటువంటి ఆ దేశం అతనికి అతని సంతానమునకు ఇచ్చెను. హల్లెలూయా. మనము కూడా మన జీవితంలో మన బిడ్డలకు ఇది ఇవ్వాలి అది ఇవ్వాలని ఆశపడతాం, తప్పులేదు. కానీ దేవుని కృప మనతో ఉంటే అన్ని దేవుడు తీసుకొచ్చి పెడతాడు. మన కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెడతాడు. ఆయన కాళ్ళ దగ్గర తీసుకుని వచ్చి పెట్టి ఆ ఆశీర్వాదాలు మనకు అనుభవించడానికి దేవుడు ఆ కృపనిస్తాడండి. కాలేబు ఎందుకు చూడగలిగాడు? కాలేబు ఎందుకు ఆ దేశం దేవుడు మనస్సులో ఆయన ఉద్దేశించినటువంటి సంగతులు, హానికరమైనటువంటి కాని సంఘటనలు, మేలుకరమైనటువంటి సంఘటనలు మరి అవి దాచిపెట్టి ఇంతమందిని పంపిస్తే మిగతా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుణ్ణి సేవించలేకపోయారు. దేవుడు చూడండి న్యాయవంతుడండి. చాలా స్పష్టముగా దేవుడు మాట్లాడతాడు. అదే విధముగా సిస్టమేటిక్ గా ప్రిన్సిపల్ గా దేవుడు చేస్తాడండి. అందరు నేను పంపించాను కదా, మీరందరూ కూడా అనుభవించండి అని అనలేదు. అక్కడ ఒక టెస్ట్ పెట్టాడు దేవుడు, ఒక ప్రిన్సిపల్స్ పెట్టాడు అక్కడ దేవుడు. అవి ఎవరైతే అవలంబించారో, అవి ఎవరైతే చేశారో వాళ్ళు సంతరించుకుంటారు, వాళ్ళు స్వాధీనపరుచుకుంటారు. వాళ్ళు ఆ యొక్క దేవుడు చూపించినటువంటి, దేవుడు మనస్సులో ఉన్నటువంటి ఆ యొక్క సమస్తమైన సకల ఆశీర్వాదములు పొందుకోవడానికి కొన్ని ప్రిన్సిపల్స్ మనం ఖచ్చితముగా అనుభవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చూడండి, కాలేబు తప్ప మరి ఎవ్వరును కూడా చూడలేదు. అతడు ఎందుకు చూశాడు యెఫున్నె కుమారుడైన కాలేబు అంటే, అతడు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించడం అంటే ఏంటండి? వాక్య ప్రకారం నడుచుకోవడం. దేవునికి ఏది ఇష్టమో అది చేశాడు, దేవునికి ఏది ఇష్టం లేదో అది చేయలేదు. దేవుని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేశాడు. దేవుని నామాన్ని ఘనపరచడానికి ఎప్పుడు కూడా పూర్ణ మనసుతో అతను సేవించాడండి. దేవుని వెతికాడు. అయితే మీరు అనుకోవచ్చు, దేవుని వెతుకుట వలన ఏంటి నాకు అనేటువంటిది మీరు అనుకోవచ్చు. దేవుడు ఎందుకు చెప్తున్నాడు అనేటువంటిది కూడా మీరు అనుకోవచ్చు. దానికి ఒకసారి మనము ఆ కీర్తనల గ్రంథము 105వ అధ్యాయం 4వ వచనం చూద్దామండి. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయం 4వ వచనం. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. సరేండి, అప్పుడప్పుడు చాలా మంది అనుకుంటారు వెదకడం అంటే ఆదివారం ఎదుగుదామనిలే, లేదంటే ఫ్రైడే ప్రార్థన, ఈవినింగ్ ప్రార్థనలు ఉంటాయి కదా, లేకపోతే ఫ్రైడే కొంతమంది ఫాస్టింగ్ ఉంటారు, అప్పుడు వెతుకుదాంలే అని అనుకుంటారేమో. కానీ ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తాడు, నిత్యము వెతకాలి. నిత్యం, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషము, ప్రతి సెకండ్. నిత్యం అంటే అదండి. వాక్యాన్ని చాలా అర్థం చేసుకుని చదువుకోవాలి దేవుని బిడ్డ. నిత్యము వెదకండి, ఆయనను వెదకండి, ఆయనను వెదుకుడి. ఇదొక ఆజ్ఞ అండి, ఇదొక ఆజ్ఞ. ఆయన వెతకండి, ఆయన బలాన్ని వెతకండి. ఆయన బలం వెతకడం అంటే ఏంటంటే, ఆయన బాహువు ద్వారా ఆయన నామములో చేసినటువంటి అద్భుత కార్యములను మనం జ్ఞాపకం చేసుకోవడమే ఆయన బలమును వెతకడం అంటే అర్థం. ఎంత అద్భుత కార్యములు దేవుడు, చాలా పాటలు కూడా భక్తులు రాశారండి. చాలా మంది మరి హల్లెలూయా స్తుతి మహిమ అని అన్నప్పుడు కూడా మరి ఆ దేవాది దేవుని యొక్క బలమును కొనియాడుచు ఆ భక్తుడు రాసినటువంటి పాట. ఇంకో వాక్యాలు కూడా చాలా చోట్ల ఉన్నాయి. ఆయన బలము వెతకడం అంటే దేవుడు మన పితరులకు చేసినటువంటి అద్భుత కార్యాలను ధ్యానించుట, వాటిని నమ్ముట, అవి మన జీవితంలో కూడా జరగాలి అనేటువంటి ఆశను మనం కలిగి ఉండుట, ఆయన యొక్క బాహుబలాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకున్నట్టు ఆయన బలం వెతుకుడంటే. అలాగే మరి ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడు. ఎప్పుడు కూడా ఆయన సన్నిధిని మనం వెతకాలి. ఎందుకంటే ఆయన వెతుకుటలో దేవుడు ప్రసన్నుడవుతాడండి. మనం దేవుని వెతుకుతూ ఉండంటే ఆయన సంతోషపడతాడు. నా కుమార్తె నా ఎడల ఆలోచన కలిగి ఉన్నది, నా కుమారుడు నన్ను సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నాకు ఇష్టం లేని అన్నిటినీ కూడా
అతన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను సహాయం చేయాలి, నా బిడ్డగా పూర్తిగా నాలో లీనమైపోయేటువంటి స్థితిలోనికి నా యొక్క కుమారుడిని కుమార్తెను తీసుకుని వెళ్ళాలి అని దేవుడు అప్పుడు అనుకుంటాడు. చూడండి దేవుని బిడ్డలారా, మనము దేవునిని వెతుకుట అనేటువంటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు మరి పూర్ణ మనస్సుతో ఒక చిన్న జోక్ చెప్తానండి మీకు. అదేంటంటే, ఒక స్నేహితుడి దగ్గరికి అటుగా వెళుతున్నటువంటి అంటే ఒక పని మీద అతను వెళ్ళాడు. ఆ పని దగ్గరే ఒక ఆఫీస్ దగ్గర ఒక ఫ్రెండ్ ఉన్నాడు, చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆ క్లోజ్ ఫ్రెండ్ దగ్గరికి సరే ఇంత దూరం వచ్చాను కదా, ఆ క్లోజ్ ఫ్రెండ్ కూడా కలిసి వెళ్దాం అనుకుని మళ్ళీ అనుకున్నాడంట, అతని దగ్గరికి వెళ్తే కష్టం అయిపోద్దేమో, నేను ఆఫీస్లో పలానా వ్యక్తిని కలవాలి, మళ్ళా లేట్ అయిపోతే అతను వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది అని అంటే, లేదులే ఇంతవరకు వచ్చాను ఒక 5 నిమిషాలు కూర్చుని వెళ్ళిపోదాం అనుకుని అది వెళ్తే చాలా సంతోషపడ్డాడంట ఆ స్నేహితుడు. తర్వాత నేను వెళ్తాను, పని మీద వచ్చాను అంటే, లేదు ఉండు, మీ చెల్లాయి అదేంటిది అనుకోకుండా మరి పూర్ణాలు వేస్తుందని నీకు చాలా ఇష్టం కదా, అతను చాలా ఇష్టం అంటండి ఆ పూర్ణాలు. మరి నీకు చాలా ఇష్టం కదా, తినేసి వెళ్ళంటే, లేదు నేను అసలు రావద్దని అనుకున్నాను, కానీ ఇక్కడ వరకు వచ్చాను కదా, ఇట్లా నిన్ను కూడా చూసి వెళ్తే బాగుంటది, నువ్వు చాలా రోజులైంది కదా అని చెప్పి వచ్చానంటే, లేదు ఎంతసేపు అయిపోతుందో, వేసేసింది అయిపోతుంది, కూర్చో అని చెప్పేసి కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళ వైఫ్ తీసుకుని వచ్చి, అన్నయ్య గారు తినండి అని చెప్పి టేబుల్ మీద ఆ యొక్క పూర్ణాలు పెడితే ఆయన గబగబా తీసుకుని అలా విరిచారంటాడు. చూస్తే దాంట్లో స్వీట్ లేకుండా పూర్ణాలు అని వేసుకొచ్చింది. దాంట్లో పూర్ణాలు అంటారండి. నేను ఎందుకు మీకు ఎంత వివరంగా చెప్తున్నానంటే, మన భక్తి జీవితం కూడా హాఫ్ హార్టెడ్గా ఉండకూడదండి. అసలు పూర్ణం ఇందాక కూడా నేను వాళ్ళ చెప్పాను, మళ్ళా జ్ఞాపకం చేస్తాను. అసలు పూర్ణం అనేటువంటి పేరు దానికి ఎందుకు వచ్చిందంటే, పూర్ణం అంటే 100%. ఎందుకు వచ్చిందని అంటే, ఆ 2 కలగలిపితేనే దానికి ఆ స్వీట్ పేరు వచ్చింది. అలాగే మన జీవితం, భక్తి జీవితం కూడా ఎప్పుడు కూడా హాఫ్ హార్టెడ్గా అస్సలు ఉండకూడదు. దేవుడు అది ఇష్టపడాడు. అటువంటి భక్తిని దేవుడు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఆ ప్రార్థనలు మన ప్రార్థనలు ఇక్కడే తిరుగుతూ ఉండొచ్చు, దేవుని సన్నిధికి వెళ్ళేటువంటివిగా ఒకవేళ ఉండకపోవచ్చు దేవుని బిడ్డలారా. కనుక ఆయనను పూర్ణ మనస్సుతో మనము ఆయనను ఆరాధించాలి, పూర్ణ మనస్సుతో ఆయన సేవించాలి. అయితే మనం అనుకుంటూ ఉండొచ్చు, మరి ఆయనను పూర్ణ మనస్సుతో మనం వెతికిన ఎడల, పూర్ణ మనస్సుతో మనము ఆయనను ఆరాధించిన ఎడల, ఆయన కట్టడాలు మనం తెలుసుకొని, ఆయన మనస్సు ఏంటో వాక్యము ద్వారా అర్థం చేసుకుని, మరి మనం తెలుసుకోవడం వల్ల మనకి ఏమొస్తుంది అనేటువంటి ఒక ఆలోచన మీరు ఒకళ్ళు ఉండొచ్చు. అది కూడా స్పష్టముగా దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నటువంటి మాటను మనం ఒకసారి చూసుకుందామండి. అదే కీర్తన గ్రంథం 105వ అధ్యాయము 3వ వచనము చూద్దామండి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురు గాక. ఆమేన్, హల్లెలూయా. యెహోవాను వెతుకుట వలన ఏమొస్తుందో ఇక్కడ చెప్తున్నారు చూడండి. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. చాలా మంది ఈ రోజుల్లో పైకి నవ్వుతున్నారండి, పైకి ఆనందిస్తూ ఉన్నారు, పైన సంతోషముగా ఉన్నట్లుగా చాలా మంది ప్రవర్తిస్తున్నారు, కానీ వాళ్ళ హృదయములో సంతోషము లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది చాలా విచారకరమైన విషయం. ఇది దేవుడికి తెలుసు కనుక హృదయమందు సంతోషిస్తుంది. ఇది సంపూర్ణమైన ఆనందం అండి కదండి. మామూలుగా సంతోషిస్తారు అంటలేదు. చూడండి వాక్యం ఎంత అద్భుతముగా దేవాది దేవుడు రాయించుకున్నాడు మన అందరి ఆదరణకరమైన విషయాలు. దేవాది దేవుడు ఎంత ప్రేమ అంటే ఎంత స్పష్టముగా దేవుడు వాక్యము ద్వారా మనకు తెలియజేస్తాడు. ఎక్కడ కూడా మన డౌట్ అసలు ఉండదండి. ఎక్కడ కూడా మనకి ఒక వెలితి ఎక్కడ మనకు కనపడదు. అందుకనే ఉట్టిగా అంటలేదండి, ఏమని యెహోవాను వెతుకువారు సంతోషించుదురుగాక అనొచ్చు కదా. యెహోవాను వెతకండి, దానివల్ల మీకు సంతోషం వస్తుంది అనేయచ్చు కదా. దీంట్లో ఎక్కడో మీరు గట్టిగా ఆలోచించండి, మీకు ఎక్కడో వెలితి కనపడుతుందా లేదా? అందుకనే దేవుడు అది కూడా యాడ్ చేశారు. ఇదేమనగా యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషిస్తారు. ప్రభునామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే దేవుడు
వాక్యాల ద్వారా అద్భుతముగా మనతో మాట్లాడుతూ మనకి ఆదరణ ఇస్తారు, బలం ఇస్తారు, సంతోషాన్ని ఇస్తారు. ఆయన నామములో ఉన్న సకల ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించేటువంటి దేవుడు. కనుక మన జీవితంలో సంతోషము కావాలి అని అంటే, మన జీవితంలో ఆనందం కావాలి, మన జీవితంలో సమాధానం కలిగి ఉండాలంటే ఆయనను వెతకాలి. ఇది ఒక ప్రిన్సిపల్ పెట్టాడు దేవుడు, లేదంటే ఒక రూల్ పెట్టాడు దేవుడు, ఒక సిస్టమ్ పెట్టాడు. ఆ సిస్టమ్ మనం చేయాలి తప్ప. అవి చేస్తే ఈ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడిన ప్రతి ఆశీర్వాదం, ప్రతి దీవెన, ప్రతి వాగ్దానము, ఆయన మేలుకరమైనటువంటి సంగతులు, సమాధానకరమైనటువంటి మన జీవితంలో సంఘటనలు, మరి ఎక్కడ కూడా హానికరమైనటువంటివి అసలు లేనే లేవంటున్నాడు దేవుడు మన జీవితంలో. అవన్నీ కూడా మనకు జరగవు. ఒకవేళ సాతాను హానికరములు ఎప్పుడు కూడా హాని అనేటువంటిది దేవుడి వద్ద నుండి రాదండి. రోగం అనేటువంటిది దేవుడి వద్ద నుండి రాదు. మేబీ వెరీ ఫ్యూ, అంటే దేవుడు టెస్ట్ చేసి ఒకవేళ రోగం ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆత్మీయ స్థితిలో ఉన్నప్పుడు కొన్నిసార్లు దేవుడు పరీక్ష పెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ ఆ పరీక్షలో దేవుడు మనలను గెలిపిస్తాడు. అపవాది మోస్ట్లీ కష్టం కానీ, హాని కానీ, రోగాలు కానీ, ఇబ్బందులు కానీ, ఏ కష్టం అయినప్పటికీ కూడా మోస్ట్లీ అపవాది నుండి వస్తుంది. ఆ అపవాది నుండి వచ్చినటువంటి వాటి అన్నిటిని నుండి కూడా దేవుడు మనలను విడుదలనిస్తాడు. ఆయన మన పక్షాన రాజ్యం ఆడతాడు, మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు. ఆయన మేలుకరమైనటువంటివి, సమాధానకరమైన విషయాలు మన జీవితంలో నెరవేర్చడానికి మొత్తం ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకుని మన లైఫ్ ని ఆయనే లీడ్ చేస్తారు, ఆయనే డ్రైవ్ చేస్తారు, ఆయనే మనల్ని నడిపిస్తాడు. కనుక మనం చేయవలసింది ఏంటంటే, మొట్టమొదటి ఏంటండి, దేవునిని వెదకాలి. ఈ ఉదయకాల సమయంలో మనందరూ నేర్చుకునేటువంటిది ఏంటంటే, మొట్టమొదటి ఆయన వెదకాలి. రెండవది ఆయన పూర్ణ మనస్సుతో ఆయనను సేవించాలి, ఆరాధించాలి. ఆయనను ఆత్మీయముగా పూర్ణ మనస్సుతో మనం హోల్ హార్టెడ్ గా దేవునిని మనం సేవించాలి. చూడండి దేవుని బిడ్డారా, మన అంతరంగములో దేవుడు, అంతరంగమును చదివేటువంటి దేవుడు. మనం ఇప్పుడు వాక్యం ముందు ఎలా చదువుకుంటున్నామో అదే విధముగా మన అంతరంగాన్ని ఆయన చదువుతాడండి. స్పష్టంగా చదివేటువంటి శక్తి కలిగిన దేవుడు. కనుక ఆయన బేరీజ్ వేసుకుంటాడు. ఆయన మనం భక్తి చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఆత్మీయ స్థితిలో బలపడడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ దాంట్లో ఆ పూర్ణ మనస్సుతో ఉందా లేదా అనేటువంటి ఆయన చూసే దాని ప్రకారం దేవుడు మనకి సమస్తమైనటువంటివి అనుగ్రహించడానికి ఆయన ముందుకు వస్తారు. మరి మన జీవితంలో మొట్టమొదటి ఆయన వెతుకుదాం, రెండవది పూర్ణ మనస్సుతో ఆయనను సేవిద్దాం. ఈ విధముగా మనం చేసి ఆయన మన కొరకు ఉద్దేశించినటువంటి ఆ సంఘటనలు, ఆ మంచి సంఘటనలు, అభివృద్ధికరమైన సంఘటనలు, అభివృద్ధి పరిచేటువంటి మన జీవితాల్లో అభివృద్ధి పరిచేటువంటి విషయాలను దేవుడి కృప ద్వారా మనందరం పొందుకుందాం. అటువంటి అద్భుతమైనటువంటి స్థితిని మనందరికీ దేవుడు దయచేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండి. Amen, amen. Hallelujah. Praise the Lord. Thank you so much, Amgaru, for the wonderful word. Really immensely blessed. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. సహవాసం తరపున మీకు మా హృదయపూర్వక వందనాలు. మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా దేవాది దేవునికి వందనాలు. వాక్యం పంచుకున్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. మన మధ్యలోనే మురళీ బాబాయ్ గారు మీరు ప్రార్థన చేసి ముగించవలసిన కోరుచున్నాము. ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదం వలసిన కోరుచున్నాం అయ్య గారు. దయగలిగిన తండ్రి, కృపగలిగిన రక్షక, బంగారు పాదాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయినా మీ అవసరాన్ని నిలబెట్టారు. ఇంత పర్యంతం శ్రేష్టకరమైన మాటలు మాకు బోధించారు. మా అందరి జీవితాల్లో వాక్యానుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయినా పూర్ణ మనసుతో మిమ్మల్ని వెతికే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. మా నాయన, మా దేవ, మిమ్మల్ని వెతికే వారు సమస్తం పొందుకుంటారని మీరు మాకు తెలియజేసినటువంటి గొప్ప మేలుకరమైనటువంటి మాటలను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయినా మీ ప్రియబిడ్డని సెలవు చాటును మరుగుపరిచి మీరు మాకు అందించినటువంటి మాటలను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము.
ఇంకా నాయన ప్రీబిడ్ అనేక ప్రాంతాల్లో బలంగా బలపడటానికి సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. అయినా మీ ప్రియపుట్ట కుటుంబంలో దాచిన మేలు వరకు అనుగ్రహించండి. అలాగే జూమ్ కూడికను ఏర్పాటు చేసి అనేక మంది ఆత్మీయంగా బలపడటానికి నాయన సహాయపడుతున్నటువంటి బాబీని బట్టి, అలాగే జాన్సన్ బట్టి, తేజాను బట్టి, అలాగే నాయన సురేష్ బాబు గారిని బట్టి ఈ పాస్ సన్నిధికి వస్తున్నాం తండ్రి. ఈ కూడిక నిరంతరం కొనసాగటానికి సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. నేను జీవిత పర్యంతం కూడా ఈ జూమ్ కూడిక కొనసాగటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామనైనా. మేమందరం ఎక్కడ ఉంటున్నాం ఒకరికొకరు తెలియపోయిన ఆత్మీయంగా మమ్మల్ని అందరినీ నైనా మీరు ఒక కుటుంబంగా చేర్చినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నాయన మా దేవ ఈ కూడికలో మరి ఉదయకాల వేళలో మీ పాస్ సన్నిధికి వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాలను మేలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నాయన. మరి పర్యాయం వాక్యం అందించినటువంటి మీ బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం. నేను ఆ బిడ్డని ఇంకా అభికుటంగా దీవించండి. నేను అనేక మంది గొప్ప గొప్ప సేవకుల ద్వారా మంచి మంచి మాటలు మీ మాటలు వింటున్నాము, ఆత్మీయంగా బలపడుతున్నాం. ఎలాంటి శ్రేష్టకరమైనటువంటి సహవాసాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా కొర సెలవులో తన ప్రాణాన్ని బలిగి పెట్టిన మా ప్రభువును మీ ప్రియ కుమారుడును మా లోకరక్షకుని యేసుక్రీస్తునామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును కాక. మన దిన ఆహారం నేడు మాకు మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధము క్షమించు, సోదరునికి తేక దృష్టిని తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరైనారు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం జూమ్ కూడికలో చేరిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడు నడిపించును గాక, ఆమేన్. అందరికీ వందనాలు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. మరి ప్రసన్న సిస్టర్ గారు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టారండి. సీమోన్ ఫీవర్తో సఫర్ అవుతున్నాడని, అలాగే ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి ప్రే చేయమని చెప్పి పెట్టారు. దయచేసి మీ వ్యక్తిగత ప్రార్థనలకు జ్ఞాపం చేసుకోవాల్సిన కోరుచున్నాము. చేరవచ్చిన మీ అందరికి వందాలండి. మరొకసారి అమృత అమ్మగారికి సహవాసం తరపున కృతజ్ఞతలు. అందరికి వందాలండి. ప్రైజ్ లార్డ్ అండి అందరికి. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ.